వెల్కమ్ టు అవర్ ఛానల్. జైల్లోకి వెళ్ళాలంటే ఏదైనా తప్పు చేసో లేకపోతే తప్పించుకోలేనంత పని చేసినప్పుడు జైల్లో వెళ్తారు. అయితే మన ఒక సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. అదేమిటి గురుగారు, మనం కూడా ప్రేమించొచ్చా? అంటే ప్రేమించడానికి ప్లేసే అడ్డమా, లేకపోతే అలాంటి ప్లేసెస్ని దాటి కూడా ప్రేమ జయిస్తుందా? ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు. సార్తో మాట్లాడే విషయాలని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో గతంలో మనం ఒక సినిమాలో బాగా వైరల్ అనే డైలాగ్ గుర్తొస్తుంది. దేవుడి గురుగారు మనం కూడా ప్రేమించొచ్చా అని అంటాడు. అలాగా ఇప్పుడు ప్రేమించడానికి ఈ ప్లేస్లో కుదురుతుందా అన్న డౌట్ మైండ్లో ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్త కూడా దాన్ని నిజం చేసేలా ఉంది. ఏకంగా ఖైదీలు జైల్లో అంటే ఏదో పెద్ద కథనమే వచ్చింది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ పూర్తి కథనం ఏంటండి? ఇది రాజస్థాన్లో జరిగినటువంటి సంఘటన. ఓపెన్ జైల్లో ఇద్దరు, అంటే ప్రియా సేతి అండ్ హనుమాన్ ప్రసాద్ అనేటువంటి ఇద్దరు జీవిత ఖైదీ అనుభవిస్తున్న నేరస్తులు, అంటే నిందితులు కాదు, నిందితులు అంటే నేరం నిరూపించబడి జీవిత ఖైదీ పనిష్మెంట్ పడి ఉన్నటువంటి వీళ్ళు ఓపెన్ ఎయిర్ జైల్లో వీళ్ళు ప్రేమించుకున్నారట. ఈ ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నంలో చేసి వాళ్ళు పెరోల్స్ కూడా సంపాదించుకున్నారు ఒక 15 రోజులు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏమన్నా జైల్లో ఉన్న వాళ్ళు ప్రేమించుకోవడం ఎట్లా, అసలు ఎందుకు సాధ్యమైంది, మళ్ళీ వీళ్ళు ప్రేమించుకుంటే ఏంటి, తర్వాత భవిష్యత్తులో కాపురం ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఏంటంటే అదే క్వశ్చన్ ఏంటంటే, జైల్లో లేడీ ఖైదీలకు స్త్రీ ఖైదీలకు జెంట్స్ ఖైదీలకు సంబంధం ఉండదు కదా, మరి ఇద్దరు ఎక్కడ ప్రేమించుకున్నారు అని. మరి పెళ్ళి అయితే చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటే వాట్ నెక్స్ట్, మరి కాపురం ఎలా చేస్తారు, పిల్లలు పుడితే పరిస్థితి ఏంటి, కాపురం అసలు ఎక్కడ చేస్తారు, జైల్లో చేస్తారా బయట చేస్తారా, ఇట్లా పిల్లలు పుడితే పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏదో రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, కొంచెం మంచి ఉంది దీంట్లో, కొంత చెడు నెగిటివిటీ కూడా ఉంది, పాజిటివ్ కూడా కొంత బాగా ఉంది. దాని రెండింటి స్వాగతించాల్సిందే. యాజ్ ఎ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్గా చాలా కేసుల్లో మేము స్టడీ చేస్తున్నప్పుడు కానీ, మా వంతు మేము కన్క్లూజివ్ స్టోరీ రాస్తున్నప్పుడు కానీ చేయాల్సి వచ్చినప్పుడు మార్పు గురించి అడుగుతాం. అంటే నేరం తెలుసో జరుగుతుంది, నేరం జరిగిన తర్వాత ఆ నిందితుడు ఒకవేళ నేరస్తుడిగా నిరూపించబడితే ఏం జరగాలి అంటే, వాడు నేరం చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి, కానీ అనుభవించిన తర్వాత వాటి పరిస్థితి ఏమిటి, వాళ్ళలో మార్పు రావాలి. శిక్షాస్మృతి, భారత శిక్షాస్మృతి ఏం చెప్తుంది అంటే, నేరస్తుడిగాను తెలిసో తెలియక నేరం చేసి జైలుకి వెళ్ళి ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నటువంటి వాడికి నేరం చేయకూడదని పరివర్తన కలిగించి పంపించాలి అనేది బేసిక్ సూత్రం. ఈ విషయాన్ని గురించి మనం అనుకుంటాం, చాలా సినిమాల్లో చూస్తుంటాం, లేకపోతే అనుకుంటాం జైలుకి వెళ్ళిన తర్వాత ఆడ కొడతారు, రాటు తేలుతారు, ఈ రకరకాల ఉంటుంది, ఆడ కూడా మాఫియాలు ఉంటాయి అని అంటారు. నిజంగా ఉన్నాయని లేవని కూడా కాదు, నిజంగా కూడా ఉన్నాయి. చిన్న జోబు దొంగతనం చేసిన వాడు పోయి అక్కడ అంతర్జాతీయ నేరస్తుడిగా మారిన సంఘటనలు ఉన్నాయి. తెలుసో తెలియక చిన్న స్మగ్లింగ్కి, చిన్న ఏదో పర్సు దొంగతనం, ఇంటి దొంగతనం చేసిన వాడు పోయి బ్యాంక్ రాబరీ చేసేటువంటి గొప్పవాడవడం, మామూలు తెలుసో తెలియక చిన్న తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తే వాడు అంతకుడు ముఠాలతో కలిసి సుపారీ కిల్లర్గా మారిన వైనాలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా అదొక కోచింగ్ సెంటర్లో మారిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. వీటి మీద మేము తరచూ విమర్శిస్తూనే ఉన్నాం. ఇట్లాంటి దాంట్లో మార్పు రావాలనుకుంటున్నాం, కోరుతూ ఉంటాం. చాలా ప్రయత్నాలు చేసాం, చాలా స్టడీస్ తర్వాత కూడా మనకు ఈ విషయంలో కూడా చెప్పాలంటే, కిరణ్ బేడి గారు అక్కడ జైలు శాఖ అయిన తర్వాత, జైలర్ అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చింది. అంటే తెలిసో తెలియక నేరం చేసిన వాడు ఆ నేరం నుంచి, ఆ నేరాన్ని మళ్ళీ ఇంకోసారి నేరం చేయకుండా మళ్ళీ ప్రపంచంకి వచ్చిన తర్వాత సమాజంలో కలిసి సంఘంలో తాను కూడా గౌరవంగా బ్రతకాలేలా చేయాలి, ఆ మార్పును కోరాలి అని చెప్పేసి శిక్షాకాలంలో ముఖ్య ఉద్దేశం. అంటే పరివర్తన రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం ఏం జరుగుతుంది అంటే, అక్కడికి వెళ్ళిన వాడు రాటు తెలిపి ఇంకెక్కువ నేరం చేసి ప్రవృత్తి గల వాళ్ళతో స్నేహాలు పెరిగేసి బయటకు వచ్చినాక ఇంకా పెద్ద నేరస్తులుగా మారుతున్నారు. సో అయినా కూడా ఒకవైపు ఇలా జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు కానీ ఈ పోలీస్ సిబ్బంది కానీ మంచి మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో వాళ్ళకు దూర విద్యా కోర్సులు, అంటే ఉన్న వారికి చదువు కోర్సులు, అంటే వాడు MBAనో డిగ్రీనో పీజీనో చేస్తుంటే వాళ్ళకి చదువు చెప్పడం, అసలు అక్షర జ్ఞానం లేని అక్షరం చెప్పడం, కుటీర పరిశ్రమలు నేర్పడం, అంటే అల్లికలు, ఇవన్నీ అట్లాంటిదే ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి రాజస్థాన్లో జరిగింది ఏమిటంటే, ఈ ప్రియా సేతి అనే ఆవిడ చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఆవిడ. వీళ్ళు ఎక్కడ కలిసి అంటే ఓపెన్ ఎయిర్ జైల్లో సందర్భం కలిసింది, అక్కడ వీళ్ళు ప్రేమించుకున్నారు. ఓపెన్ ఏరియా అంటే అక్కడ ఏంటంటే వృత్తి పనులు నేర్పుతుంటారు,
ఆడ శిక్షా కాలంలో ఎలా అక్కడ ఏముంటుందంటే మీకు ఒకవేళ అల్లికలైతే అల్లికలు కానీ కంప్యూటర్ కోర్సు ఇట్లాంటి ఓపెన్ ఏరియాలలో శిక్ష అనుభవిస్తూ అట్లాంటి పరివర్తన రావడానికి వాళ్ళు ఖైదీల్లా కాకుండా ఒక మామూలు సామాన్యులా తీర్చిదిద్దడానికి ఉద్దేశించినటువంటి కాన్సెప్ట్. ఆ దరిద్రులు అక్కడ ఉండి వాళ్ళు విద్యా కోర్సు నేర్చుకోకుండా వీళ్ళు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమలో పడ్డదానికి మరి ఏ విధంగా మరి వీళ్ళు ఎంత ప్రయత్నం చేశారో, ఏం చేశారో, మామూలుగా పెరోల్ రావడం అయితే అంత సామాన్య విషయం కెమిస్ట్రీ కాదు. బాగా చదివారంటారు. వీళ్ళు మాత్రం బాగా కష్టపడినట్టుంది. వీళ్ళకి పెరోల్ కూడా వచ్చింది. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఇక నేననేది ఏంటంటే వాళ్ళ జీవితంలో పరివర్తన కలగాలి, వాళ్ళలో జీవనోపాధి కలగాలి, అవి జరగాల్సిన సమయంలో వీళ్ళు ప్రేమించుకోవడం అనేది ఆక్షేపణీయమైపోయింది. అందుకే ఇప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు. పెళ్ళైన తర్వాత మరి పరిస్థితి ఏంటి, కాపురం ఎలా చేస్తారు, జైల్లోనే చేస్తారా, బయట చేస్తారా, లేదంటే రేపు పిల్లలు పుడితే పరిస్థితి ఏంటని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళని ఈ విషయంలో వీళ్ళ దృష్టిలో మనం ఎందుకు వ్యతిరేకించాలి నెగిటివ్, ఎందుకంటే వీళ్ళిద్దరు క్రిమినల్ మైండ్, వీళ్ళ క్రైమ్ స్టోరీ చూస్తే భయంకరంగా ఉంది. ప్రియా సైతి అనే ఆవిడ డిజార్డర్ లైఫ్ మొత్తం కూడా డబ్బులు సంపాదించడం కోసం అన్నీ కూడా చేయరాని తప్పులు చేసుకుంటూ దొంగతనాలు, చిల్లర దొంగతనాలు, అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయడం, ఎడిషనల్గా అఫైర్స్ పెట్టుకోవడాలు, అట్లా పెట్టుకుంటూనే ఒక ప్రియుడు బాయ్ ఫ్రెండ్ కోసం వాళ్ళకున్న అప్పుల కోసం ఒకరిని ట్రాప్ చేసి యాప్ ఫ్రెండ్షిప్ చేసి ఒకరిని ట్రాప్ చేసి వాని దగ్గర కిడ్నాప్ చేసి వాని ద్వారా డబ్బులు రాబట్టే ప్రయత్నంలో మళ్ళీ వీడు బయటికి వెళ్ళిన తర్వాత చెప్తారనే ఉద్దేశంతో ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిని చంపేయడం జరిగింది. ఇది నిరూపణ జరిగి ఆమెకు జీవిత ఖైదు పడింది. ఆల్రెడీ క్రిమినల్ మైండ్ సెట్. ఇతడు హనుమాన్ ప్రసాద్ ఏంటి, ఆయన కూడా క్రిమినల్ సైడ్. ఎట్లా చంపాడు, భార్యను చంపాడు, పిల్లల్ని చంపాడు. ఆ కేసులో ఈయన జైలుకి శిక్షణ అనుభవిస్తున్నారు. ఇద్దరు క్రిమినల్స్ భార్యాభర్తలు అయితే రేపు పరిస్థితి ఏంటి, క్రిమినల్ వరల్డ్కి ఏం వేలాలనుకుంటున్నారా వాళ్ళు? ఎందుకంటే క్రిమినల్ సైకాలజీ వాళ్ళ మీద నిఘా పెడుతుంది ప్రభుత్వాలు. ఎప్పుడెక్కడ జైలు నుంచి బయటికి రాగానే వాళ్ళలో పరివర్తన వచ్చిన వాళ్ళలో మార్పు వచ్చిందని నమ్మిన వాళ్ళని ఓపెన్ ఏరియాలో మనం చూస్తూ ఉంటాం. చాలా దగ్గర దిస్ ఈజ్ జైల శాఖ పెట్రోల్ బంక్ అని రాసి ఉంటుంది. మీరు ఎక్కడైనా చూశారు, అక్కడ ఖైదీలే వాళ్ళు శిక్ష అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళు హ్యాపీగా వస్తారు, డ్యూటీ చేస్తారు, మళ్ళీ జైలుకి వెళ్తారు. మరి బయట ఉన్నాం కదని చెప్పి సమయం చూసి పారిపోయేటోళ్ళు ఉండరు. పోయేటోళ్ళకి అవకాశం ఉండేరు. వాళ్ళు నిజంగా మారాడనిపించినప్పుడు మారడానికి అవకాశం ఇస్తానికి అట్లా ఓపెన్ ఎయిర్ జాబులు ఇస్తుంది, వాళ్ళకి ఆదాయాన్ని ఇస్తుంది. వాళ్ళు సంపాదించిన దానికి అంటే ఇక్కడ జైల్లో ఉచిత భోజనమే. అంటే వీళ్ళు సంపాదించినటువంటి సంపాదనకు కూడా వాళ్ళ అకౌంట్లో పెట్టేసి వాళ్ళకి విడుదలైన తర్వాత ఇవ్వడం. ఇది జరుగుతున్న తరుణంలో ఇద్దరు క్రిమినల్స్ ప్రేమించుకున్నారంటే రేపటి ఆ క్రిమినల్ ఇద్దరూ కలిస్తే రేపు క్రిమినల్ వరల్డ్ కొత్తది ఏం చేస్తారో అనేది భయం ఉంది. అవి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉండే, మరి వాళ్ళ మీద నిఘా పెట్టాల్సి ఎంతైన పరిస్థితి. ఇట్లా ఇద్దరు క్రిమినల్ కలిపి స్పౌజ్గా తయారైతే మనం చూస్తున్నాం. ఒక నేరస్తుంటే కష్టం, ఇద్దరు నేరస్తులు అయినప్పుడు నిజంగా వాళ్ళలో మార్పు వచ్చిందా, మార్పు వస్తే మార్పు వచ్చినట్టు అవి ఏవి నిర్ధారణ కాకుండా వీళ్ళ ప్రేమకు విలువ ఇవ్వడం, పెరోలు ఇవ్వడం అనేది నిజంగా హాస్యాస్పదంగానే ఉంది. సో కోర్టు నిర్ణయాన్ని మనం తప్పు పట్టకూడదు. బట్ ఏది జరిగినా కూడా మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.